హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఆ ఒకటి అడక్కు. అల్లా నరేష్ యాడ్ చేసిన సినిమా ఆ ఒకటి అడక్కు. ఈ సినిమాలో చాలా ఫ్యాక్ట్స్ చూపెట్టారు. తను కామెడీగా చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. కొన్ని ఫేక్ మ్యారేజ్ ఉన్నాయి, కొన్ని ఫేక్వి. ఆ ఫేక్ మూలంగా నిజంగా ఆశపడ్డ వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆసరాగా తీసుకుని. వీళ్ళు ఏంటంటే ఆడవాళ్ళ ఇంట్లో మగుడు జాబ్ లేక, బయట జాబ్ దొరక్క, వాళ్ళకి వేరే జాబ్ రాకుండా ఇలా పెట్టుకుని ఆడిస్తున్నారు. ఇవి నిజంగా జరిగేవి సినిమాలో చూపెట్టాడు. కాస్త ఈ పెళ్లి వీటి గురించి ఆలోచించాల్సిన విషయం మనకు సొసైటీ మీద వదిలేడు. ఈ కాలంలో పెళ్ళి అనేది మెయిన్ రోల్. 1000 మంది అబ్బాయిలు ఉంటే 100 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన విషయాన్ని సినిమాలో క్లియర్గా, క్లారిటీగా, పిచ్చ కామెడీగా చెప్పాడు. ఒకసారి మీ కుటుంబంతో వెళ్ళి సినిమా చూడండి. నాకు నచ్చింది సినిమా. నచ్చింది. పెళ్ళికి ముందు జుట్టు ఊడిపోతే బాధ ఎటువంటిది, పెళ్ళికి ముందు జుట్టు ఊడిపోయి భర్తలు వచ్చి ఒకవేళ మంచి సంపాదన ఉన్న అమ్మాయి దొరక్కపోయే బాధలు ఎటువంటివి, అదేదో తప్పు చేసినట్టు ఇంట్లో అబ్బాయిలు కూర్చోవడం, ఇవన్నీ బాగా చూపెట్టాడు కథలో. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. సినిమాకి సంబంధించిన పని ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని మొత్తం పర్ఫెక్ట్గా, అంటే ఈ కాలంలో ఎన్ని ఫేక్లు వస్తున్నాయి, ఎటువంటి ఫేక్లు వస్తున్నాయి, ఎటువంటి ఫేక్ జరుగుతున్నాయి, జనాలు ఎలా మోసపోతున్నారు. మెయిన్ పెళ్ళికన్నా అబ్బాయిలు చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ. అది పెళ్ళికే కాదు, జాబ్ విషయంలో కూడా అంతే. జాబ్ విషయంలో కూడా జరిగింది. జాబ్ విషయంలో డబ్బులు కడితే ఏముంది, వాడు బోర్డు తిప్పేస్తాడు. డబ్బులు కట్టానంటే బోర్డు తిప్పడమే. ఇప్పుడు అమెజాన్ బిగ్ బాస్కెట్ గురించి ఒకటి చెప్తా. బిగ్ బాస్కెట్లో స్లామర్స్ కావాలి, అమెజాన్లో స్లామర్స్ కావాలని సికింద్రాబాద్ నెంబర్కి కాల్ చేయండి అని. అది అంతా ఫేక్, అదంతా ఫేక్. బిగ్ బాస్కెట్లో ఇప్పుడు థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్ ఉంది. థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్. మీరు వెళ్ళి హెచ్ఆర్ని కలిస్తే హెచ్ఆర్ మిమ్మల్ని తీసుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ తరఫున. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కంపెనీ అకౌంట్ కోటక్ మహేంద్ర నుంచి వస్తుంది. అమెజాన్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది? శంషాబాద్ గణేష్ సినిమా థియేటర్ దగ్గర ఉంది. వీళ్ళు సికింద్రాబాద్ ల్యాండ్ మార్క్ చూపెట్టే మాకు అమెజాన్లో ప్యాకర్స్, స్లామర్స్, పికర్స్ కావాలని మీరు ఫోన్ చేస్తే 1000 రూపాయలు డబ్బులు. అదంతా ఫేక్. అదే ఫేకు సినిమాలో జరుగుతుంది. ఫేక్ వీడియోస్ కొన్ని పంపించి మాకు డబ్బులు కావాలి మనం వేసేస్తుంటాం. కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు. ఈ సినిమాలో మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా మోసపోతున్నారు, అలాంటి వీడియోస్ ప్రైవేట్గా చేసి పెట్టాడు. సినిమా చాలా బాగుంది, చూడండి. ఒక పెళ్ళి కాని కుర్రాలు పడే బాధ ఎటువంటిది, పెళ్ళి కాకముందే భర్తలు వస్తే ఆ పడే బాధ ఎటువంటిది, వెల్ సెటిల్డ్ అయినా మంచి సంపాదన ఉండి, మంచి జాబ్ ఉండి, సొసైటీలో ఒక పేరుండి అబ్బాయికి పెళ్ళి కాకపోతే పడే బాధ ఎటువంటిది, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఇవన్నీ వీడియో సినిమా మీద చాలా బాగా పెట్టాడు. అందరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి. కొంచెం యావరేజ్ టాక్ వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. నేను చూసాను, నాకు బాగా నచ్చింది. సినిమా మ్యూజిక్ నాకు పెద్దగా ఎక్కలే. సినిమా బాగా తీసేసాడు. కామెడీ అక్కడక్కడ పేలింది. వైవాష కామెడీ, శకలక శంకర్ కామెడీ, అల్లా నరేష్ కామెడీ ఫస్ట్ హాఫ్. అది నిజంగా సినిమా చాలా బాగుంది. చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. ఫ్యామిలీతో కూర్చొని చూసే దగ్గర ఫిలిం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా వచ్చింది, మంచి సినిమా చూడండి, కుటుంబంతో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.